నేను ఇంతకుముందే చెప్పా. అమరావతి రేపు పొద్దున హైదరాబాద్ స్థాయికెళ్తదంటే, అప్పుడు హైదరాబాద్ సింగపూర్ స్థాయికెళ్తది. ఇప్పుడు నా ఏజ్ ఇవాళ ఒక 50 ఉందనుకోండి. నా ము ఎనకాల అతను 30 ఏళ్ల అతను 50 ఏళ్ళకి రాబోతున్నాడంటే, అప్పుడు నేను 70కెళ్తాను గాని నేను అక్కడే ఉండిపోను గదా! నగరాల అభివృద్ధి విషయంలో అట్లాగే జరుగుతుంటది. అంటే ప్రధానమైనటువంటిది. ఇప్పుడు హైదరాబాద్ ఎక్స్‌పాన్షన్ కొత్తది ఇప్పుడు ఆ ఫీచర్ సిటీని యాడ్ చేస్తున్నారు. ఇంతకుముందు చంద్రబాబు గారి టైంలో హైటెక్ సిటీ అంటే, ఆ తర్వాత ఫైనాన్స్ సిటీ రాజశేఖర రెడ్డి యాడ్ చేసుకొని శంషాబాద్ ఇయన్నీ. ఆ తర్వాత కేసీఆర్, కేటీఆర్ వచ్చి ఇంకొంచెం ఎక్స్‌పాండ్ చేసుకొని పోతే, ఇప్పుడు రావంత్ ఇంకొంచెం ఎక్స్‌పాండ్ చేసుకుంటే అదట్లా పెరిగిపోతది నగరం అంతే. ఇప్పుడు మియాపూర్‌లు ఇయన్నీ ఒకప్పుడు సెపరేట్ ఊర్ల కిందని చూసేవాళ్ళు. ఇప్పుడు అయన్నీ దీంట్లోకొచ్చేసేసినాయి గదా! అట్లాగే నడుస్తది. రాబోయేటటువంటి రోజుల్లో ఇప్పుడు తమిళనాడు అట్లాగే చెన్నై ఫైనల్‌గా ఎక్కడి దాకా తీసుకొచ్చేసారు మన ఆంధ్ర బోర్డర్ దాకా చెన్నైకొచ్చేసింది. ఇదివరకైతే గనక చెన్నై అక్కడెక్కడో ఉండేది. ఆ మధ్యలో చాలా ఊళ్ళ కిందన ఉండేది. పల్లెల కింద, మున్సిపాలిటీ కింద. ఇప్పుడు మహారాష్ట్ర అట్లాగే మారబోతుంది. 3 టోటల్ 323 కిలోమీటర్ల పొడవున యాడ్ చేయబోతున్నారు. రాయ్‌గఢ్ ప్రాంతాన్ని కలపడానికి నిర్ణయించుకున్నారు. దీన్ని ముంబై 3.0 అనేటటువంటి టైప్‌లో సెటరేట్ చేయబోతున్నారు. ఎంఎంఆర్‌డీఏ తాజాగా సింగపూర్ బేస్డ్ సర్బానా జురాంగ్ సంస్థకి ప్రాజెక్ట్‌ని తయారు చేసే ముందు విజన్ డాక్యుమెంట్‌ని, మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నారు. ఇదివరకు మనకు అమరావతికి కూడా చంద్రబాబు గారు ఆళ్ళతోనే చేయించినటువంటిది ఉంది. టోటల్‌గా వచ్చేటప్పటికి ఈ ఓవరాల్‌గా అటల్ సేతు దగ్గర నుంచి నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మధ్యలో ఉన్నటువంటి పార్ట్స్‌నన్నిటిని కూడా యాడ్ చేసే పనిలో ఉన్నారు.